నారదా, ఈ లోకంలో నా దృష్టి పడిన వాడెవడైనా నా నుంచి తప్పించుకోలేడు. అది రాజైనా, రాక్షసుడైనా, దేవుడైనా, ఎవరైనా సరే నా శక్తి ముందు అందరూ సమానమే. శనిదేవా, నీ బలం గురించి నువ్వు గర్వపడుతున్నావు కాని హనుమంతుడిని జయించిన రోజే నీ శక్తిని నేను ఒప్పుకుంటా. హనుమంతుడా, అతడు ఎంతటి వాడైనా నా ప్రభావం ముందు నిలబడలేడు. కిష్కిందలో తపస్సు చేస్తున్న హనుమంతుడి దగ్గరకు శనిదేవుడు వచ్చాడు. వానర వీరా, నాతో పోరాడి గెలువు. అప్పుడే నీ బలం నాకు తెలుసుతుంది. పోరు నాకు అవసరం లేదు శనిదేవా. నా శక్తి అంతా శ్రీరాముని భక్తిలోనే ఉంది. అలా కుదరదు. నువ్వు నాతో పోటీ పడాల్సిందే. అయితే విను, నా తోక నుండి తప్పించుకోగలిగితే నీ శక్తిని నేను అంగీకరిస్తాను అని హనుమంతుడు తన తోకతో శనిదేవుణ్ణి చుట్టేసి బంధించాడు. ఏమిటిది? విడిపించుకుంటాను, చూడు. ఆపు హనుమంతా, నాకు ఊపిరాడడం లేదు. ఇదే గర్వానికి ఫలితం శనిదేవా. బలమున్నవాడికి వినయం ఉండాలి. నన్ను క్షమించు, దయచేసి విడిచిపెట్టు హనుమా. హనుమంతుడు శనిదేవుడిని క్షమించి విడిచిపెట్టాడు. గాయాలతో ఉన్న శనిదేవుడికి హనుమంతుడు దయతో నువ్వుల నూనె రాశాడు. బలమున్నవాడికి దయ కూడా ఉండాలి. నీ దయను ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరైతే భక్తితో నువ్వుల నూనె సమర్పిస్తారో వారిని నేను బాధల నుండి విముక్తి చేస్తాను. నీ భక్తులను ఎప్పటికీ వేధించను.